నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను, చూడమని, అంటే నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చూస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్, మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి, నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. हेलो पठान चाचा। हाँ जिम्मी, చాలా రోజుల తర్వాత कैसे हो? हमारा एक शिकार आपके इलाके में घुसा है। ఓ कोई बात नहीं, ఎవడైనా వెట్టి పట్టుకుండాలి. పేరేం చెప్పు? सत्या दादा। ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద కామెంట్ అయితే చేయండి. ఆవిడ అరెస్ట్ చేసిన మన పోర్టు వాళ్ళు స్టేషన్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. హలో భద్రా, చెప్పు. హలో హలో. భద్రా ఎవరు? మన మనిషే, 10 ఏళ్ళుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. భద్రా ఏమైంది? దినా జిమ్మి దాదా నాసిక్లో ఉన్నారని తెలుసుకో. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. చంపడానికి బయలుదేరుతున్నాడు. 30 మందికి పైగా ఉన్నారు. త్వరగా ఏదో ఒక చేయండి దినా. ఏ భద్రా, రా త్వరగా. వస్తున్నా. దాదాని చంపాలని చూస్తున్నారంట. గీతమ్మ, ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నేను వెళ్ళాలి, పోర్టు జాగ్రత్త. నాసిక్ ఇంకా 100 కిలోమీటర్లే జిమ్మి. ఇవాళ నీ చేతుల్లో ముసలోడి చావే. బుడ్డా మిలేగా. చలో జిమ్మి చలో. బాగా వరకు వెళ్ళారంటే
పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. మనకు తెలిసిన పొలిటీషియన్స్ అందరితో మాట్లాడదాం. అమిత్ గారు, విఠల్, జోషి, గురునాథ్. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్ అయితే చేసేయండి. మన పక్కన నిల్చోడానికి ఒక్కరైనా ఉంటారు కదా. ఉన్నారు, మన పక్కన నిలబడడానికి చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళతో నిలబడడానికి మాత్రం ఒక్కడే ఉన్నాడు. గంభీరని చూసారా? ఎప్పుడు మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. చూడాలని వెళ్ళాను 7 ఏళ్ల క్రితం మధురైలో. சொல்லுங்க சார். இங்க கணபதி ராஜ்ல ஒருத்தர் தலையை துண்டா வெட்டி வச்சிருக்காங்க சார். கொஞ்சம் சீக்கிரம் வாங்க சார். ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాంటి క్రైమ్ సీన్ ని వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఆ రోజు అదే లాడ్జ్ లో ఉన్న ఒకడు హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి 40 మంది అమ్మాయిల్ని కాపాడడానికి వాళ్ళని చంపాడు. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అని చెప్పారు. మన గంభీరానే నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. சார் அவன் தான் சார் எல்லாரையும் வெட்டி கொண்டது. யோ, கொலை பண்ணவனை எதுக்கு இங்க உட்கார வச்சிருக்கீங்க? பேக்ல இருக்கிறதெல்லாம் பார்த்தா உங்களுக்கே புரியும் சார். அப்படி என்ன இருக்கா அந்த பேக்ல? మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. சார், ஜப்பான்ல இருந்து மெட்ராஸுக்கு ஒரு ஷிப்போட பாஸ். யோ சார், இவன் சாதாரண ஆளே இல்ல. సార్, ఇన్వెస్టిగేషన్ లో 20 పేరు మర్డర్ లామా? ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 10 வருஷத்துக்கு முன்னாடி பாம்பேல ஒரு பெரும் புயல் வந்துச்சு. அந்த புயலால கூட அவன் வெட்டி வீசின ஆட்களோட ரத்தக்கரியை போக்க முடியல. இட் வாஸ் a freaking blood bath. அவன் திரும்ப வந்திருக்கானா? నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ஒண்ணு பண்ணுங்க, முதல்ல அவனை பேக் டோர் வழியா வெளியே அனுப்புங்க. அதான் நமக்கு நல்லது. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరకవే మాట. ఆ రోజు జరిగింది చెప్పడానికి కూడా ఆ ఎస్ఐ వణికిపోయాడు. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టేషన్కి 2-3 సార్లు ఫోన్ చేశాను. చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను. వాళ్ళని ఏ డీటెయిల్ అడిగినా వాళ్ళు చెప్పిన పేరు ఒకటే, కణ్మణి. కణ్మణియే. ఆ పేరు ఎక్కడో చూసినట్టు. ఒక నిమిషం. పూజలైన సత్యనారాయణ గారికి నేను మీకేమవుతానో. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తికి దగ్గర దాన్ని. నా పేరు కణ్మణి. మదురైలో డాక్టర్గా పనిచేస్తున్న నాకు రోజు నా దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చే పేషెంట్సే చుట్టాలు. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఆయన వల్ల మీరు నాకు నిజమైన బంధువులయ్యారు. తన పేరు గంభీర. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. రైట్. తాతే హజిమే గంభీరా, ఇతను ఐలీ అని ఐకిడో ఫెడరేషన్ షిహాన్. హజిమే ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. I have never heard about you. There is no account of you learning Aikido anywhere in the Federation books. Master Surya said that you have learned Aikido in Japan. If what you're saying is all true, come fight me and prove that you are not a bloody cheater. Don't talk rubbish, Ali. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. டாக்டர், யாரோ கம்பீரா கூட சண்டை போட்டுட்டு இருக்காங்க.
పది మందితో మనం డిస్కస్ చేయలేదు కదా. హౌ అబౌట్ హర్? ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తన వారి జోలికి ఎవరైనా వస్తే నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడవులా మారిన గంభీరాన్ని మొదటిసారి చూశాను. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏం చేస్తున్నావు? ఏంటి చుడుతున్నావు? అమ్మోరు కత్తి కాదు, కట్టావరా? తెలుసు. ఏంటి తెలుసు? ఏంటి అన్ని సర్దేశావు? కింద జనం, ట్రక్, హడావిడి. మనం ఇల్లు మారిపోతున్నాం. ఎక్కడికి మారిపోతున్నావు? ఎక్కడికో. నువ్వు వైలెన్స్ ఈ పక్కన పెట్టాలి. నాకు క్లాసెస్ ఉన్నాయి, నీ క్లినిక్ ఉంది, ఎక్కడికి మారిపోతావు? మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడికో. ఎందుకు నీకు? కన్మణి, నిన్నే ఎక్కడికి? ఎందుకు? ఎక్కడికంటే చెప్పవే. నిన్నే అడిగేది, చెప్పవే. ఎందుకు వెళ్తున్నావు? ఇద్దరి కోసం కాదు. మరి ఎవరి కోసం? ఇద్దరి కోసం కాదు. ఓకే, నీ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.